మెస్సియా అందరికి వందనాలు. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది నేను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడడం వల్ల ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసతలో ఆత్మీయతలో మరింత బలపరుస్తారని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. మరి దేవుడు మళ్ళీ 6 నెలలు ఎంతగానో కాచి కాపాడి 7వ నెలలు మనకి బహుమానం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి ఈ 1వ తారీఖున మరి దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాగ్దానం ఏంటంటే, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునో ఉబుకుచుండు నీటి ఓట వలన ఉందువు. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, నీవు నీరు కట్టిన తోట వలెను అంటే మనం నీరు కట్టిన తోట ఎంత పశుశ్యామలంగా, ఎంత పచ్చగా ఫలింపదిగా ఏమంటుందో మనం దేవునికి దగ్గరగా ఉండి ఆయనను నమ్మి మన దేవుడు మనం అంగీకరించి ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అన్ని గైకొని ఆయనను ఆరాధించేవారుగా ఉంటే మనం నీరు కట్టిన తోట వలె ఉంటామని మన దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలారా. ఇంకేమంటున్నాడంటే, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలన ఉందువు. గనుక దేవుని బిడ్డలారా, మరి మనం ఇలా ఎప్పుడు ఉంటామంటే, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఎప్పుడు ఉంటామంటే, మరి దేవుని యందు మన భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేసి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను మరి అన్నిటినీ మనం గైకొని ఆయనకు ప్రార్థించి ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించే వారిగా ఉండి మరి ఆయనను ఆశ్రయించే వారిగా ఉంటే మనం ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటామని తెలియజేస్తుంది అనమాట. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతి దినమో దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ఇచ్చారు మీకు వందనాలు. మరి 6 నెలలు ఖర్చు కాపాడు 7వ నెలలు మాకు బహుమానం ఇచ్చారు మీకు వందనాలు. మరి 1వ తారీఖు మాకు మీరు ఏర్పాటు చేసిన వాగ్దానం, నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలన ఉండు. మరి ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులుంటే వారందరినీ స్వస్థపరచండి. దినం ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలా సహాయించండి. మన గురి గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. మరి ఎంతోమంది సేవకులున్న సంఘాల్లోనే వారందరినీ కూడా కాచి కాపాడి అభివృద్ధిపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.